జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వారు రూపొందించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగు నవోదయం తెలుగు పాఠ్య పుస్తకంలోని శతక సుధ అనే పాఠాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ముందుగా తెలుగు పైన ఆసక్తితో, తెలుగు భాషపై మమకారంతో తెలుగును ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులందరికీ కూడా శుభమస్తు. అచ్చుతో అంతమయ్యే అజంతా భాష మనది. మన భాషని మనం గౌరవించాలి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని తెలియజేస్తూ పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోలో ముందుగా కవి పరిచయాలు, అట్లాగనే పద్యం, దానికి సంబంధించిన భావం, వ్యాసరూప సమాధానాలు, పాఠం యొక్క సారాంశం, సంగ్రహరూప సమాధానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, ఏకపద లేదా ఏకవాక్య సమాధానాలు అన్నీ కూడా నోట్స్ రూపంలో అందించబడుతుంది. కాబట్టి మొదటి నుండి చివరి దాకా శ్రద్ధగా వినండి. అన్నిటికంటే ముఖ్యం కేవలం వింటే సరిపోదు, రాయడం కూడా బాగా, అంటే రాత నైపుణ్యాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళ ఎగ్జామ్లో వేగంగా రాయడం వల్ల అన్ని సమాధానాలు రాయగలుగుతారు. మీరు అక్కడ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం కాబట్టి రాయడం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం పాఠంలో ముందుగా శతక సుధ పాఠం యొక్క కవుల పరిచయం గురించి తెలుసుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి, ధర్మపురి శేషప్ప కవి, మారద వెంకయ్య కవుల యొక్క పద్యాలను మనకి పాఠంలో ఇవ్వడం జరిగింది. పాఠం పేరు శతక సుధ. శతకం, శతకం అంటే 100కు పైగా పద్యాల సమూహాన్ని శతకం అంటాం. సుధ అంటే ఏంటి? సుధ అనే మాటకి అమృతం అనే అర్థం ఉంది. ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి, వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాల సారమే ఈ పద్యాలు. ఏ విధంగా జీవిస్తే ఆనందంగా ఉంటాము, ఎలా ఉంటే సమాజంలో గౌరవింపబడతాము, ఇలాంటి విషయాలన్నీ తెలియజేశారు కాబట్టి ఇవి మనకు అమృతంతో సమానం. ఇక ముందుగా ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలుసుకుందాం. భర్తృహరి సుభాషిత త్రిశతి పేరుతో సంస్కృతంలో 300 శ్లోకాలు రాశారు. వీటిని నీతి, వైరాగ్య, శృంగార శతకాలని 3 విభాగాలుగా రాశాడు. భర్తృహరి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నాటి విక్రమార్కుని సమకాలికుడు. సమకాలికుడు అంటే సమానమైన కాలానికి చెందినవారు అని అర్థం అని పరిశోధకులు నిర్ధారించారు. భర్తృహరి సుభాషిత త్రిశతిని ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువాదం చేశారు. ఇక ఏనుగు లక్ష్మణ కవి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి, పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి. అయితే వీళ్ళ పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేయడంతో వీరికి ఏనుగు అనే వంశనామం కలిగినట్లుగా చెప్తారు. ఇక్కడ గజారోహణం, గజము అంటే ఏనుగు అంటే ఏమన్నట్టు? ఏనుగును ఎక్కించి ఈ కవిగారి యొక్క రచనలకు ఆ రాజుగారు సంతోషించి ఆ ఏనుగు పైన ఎక్కించి సత్కారం చేసి అతన్ని మొత్తం పురవీధుల్లో అంటే ఏంటి? ఆ నగరంలోని మనం మెయిన్ సెంటర్ అంటాం చూడన్న, అట్లాగా లేదు రాజభవనం నుంచి గుడి దాకానో ఎక్కడి దాకా ఏనుగు పైన చక్కగా తిప్పి గౌరవించి సత్కారం చేయడంతో వీళ్ళ ఇంటి పేరే ఏనుగు అని మారింది. అంటే వీళ్ళ పూర్వీకులు కూడా మంచి కవులు అనే విషయం మనకు తెలుస్తుంది. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం, రామవిలాసం మొదలైన కృతులు రచించారు. ఏనుగు లక్ష్మణ కవి అనువాదం అంటే ఏంటి? ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం. ఇతని అనువాదం ఎంతో మనోహరమైంది. పద్యాలు కూడా ధారాశుద్ధితో, ధార అంటే ప్రవాహం అనుకోవచ్చు. పద్యాలు ఏంటి అంటే ఒక దగ్గర మనం ఆపడానికి వీలు లేకుండా అలా సాగిపోతూ ఉంటే దాన్ని ధారాశుద్ధి అంటాం. రసవంతంగా సాగిపోతాయి. ఇది ఏనుగు లక్ష్మణ కవి పరిచయం. ఇక ధర్మపురి శేషప్ప అయితే, ఇతని గురించి నేను చిన్నప్పుడు బోల్డ్ అని కథలు విన్నాను. అలాగే పద్యాలు ఎంత అలవోకగా, ఎంత సరళంగా, అసలు పాడుకోవడానికి ఎంత వీలుగా ఉంటాయంటే ఏమాత్రం చదువు రాని వాళ్ళు కూడా ఒకసారి విని కంఠస్థం చేయొచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత, ఇలా సాగిపోతూ ఉంటాయి పద్యాలు. మరి ఈ ధర్మపురి శేషప్ప తెలంగాణ ప్రాంతంలో గోదావరి తీరాన గల క్షేత్రాల్లో ధర్మపురి
ఎక్కినటువంటి తీర్థక్షేత్రం. ధర్మపురి శేషప్ప క్రీస్తు శకం 1800 ప్రాంతంలో జీవించినట్లుగా తెలుస్తోంది. ఈయన నృసింహస్వామి మహాభక్తుడు. అందువల్ల నరసింహ శతకం రాశాడు. నరసింహ శతకం సుందర సుమధుర శతకం. ఇది ప్రబోధాత్మక రచన. పద్యాలు ధారాశుద్ధి కలిగి ఉంటాయి. ఈయన రాసిన మరొక శతకం నృకేసరి శతకం. శేషప్ప ఉదర పోషణ కోసం ఎవ్వరిని అభ్యర్థించనని, నీవే నాకు అన్నం పెట్టాలని నారసింహుణ్ణి స్తుతించారు. ఒక మంచి కథ కూడా ఉంది, కానీ తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇతడు నరసింహస్వామికి మంచి భక్తుడు. ఒకసారి వాళ్ళందరూ కూడా ఇతన్ని ఒక ఏదో మంచి మృదంగం వాయిస్తాడంట. వాయించమంటే, నేను స్వామి కోసం తప్ప అన్యుల కోసం వాయించనంటే పాపం ఈ శేషప్ప కవిని బాగా బాధిస్తే అప్పుడు ఆయన ఎవరినీ ఏమనలేదు. కానీ భగవంతుడు తన భక్తుడిని బాధించడంతో ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారట. మళ్ళీ అందరూ వచ్చి శేషప్ప కవి పాదాల మీద పడ్డ తర్వాతే వాళ్ళ అనారోగ్యం తొలగిపోయిందనే కథ చిన్నప్పటి నుంచి నేనైతే విన్నాను. ఇక తర్వాత వచ్చిన కవి పేరు మారద వెంకయ్య. తెలుగు సాహిత్యంలో విశేష ప్రచారం పొందిన శతకాల్లో భాస్కర శతకం కూడా ఒకటి. నీతి శతకాల్లో ఈ శతకానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉత్పలమాల, చెంపకమాల వృత్తాలతో సాగిన ఈ శతకం ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది. దృష్టాంత శతకం అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్, మనకు ఒక విషయాన్ని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉదాహరణను చెప్పడం అన్నమాట. 1656 సంవత్సరం ప్రాంతంలో జీవించిన అప్పకవి తన లక్షణ గ్రంథంలో దక్షుడు లేని ఇంటికి అను పద్యం ఉదహరించినందున మారద వెంకయ్య క్రీస్తు శకం 1560 నుంచి 1660 మధ్యవాడని పండితుల యొక్క అభిప్రాయం. ఇవన్నీ కవి పరిచయాలు మీరు పాఠ్యపుస్తకంలో చదువుకుంటారు. ఇక ముఖ్యంగా పద్యాలు భావాలు కావాలి మనకి. పద్యం యొక్క భావం తెలుసుకుంటే పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవొచ్చినా కూడా మీరు సమాధానాలు రాయగలుగుతారు. మొదటి పద్యం. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు, నా నీరమె ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు, నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం, పౌరుష వృత్తులిట్లధమ మధ్యమ ఉత్తము గొల్చు వారికిన్. నీరము తప్తలోహమున అంటే ఏంటి? నీరు తప్తలోహము అంటే బాగా కాలిన ఇనుము మీద పడిన నీటి బిందువులు ఏమైపోతాయి? అనామకమై నశించు. అప్పటికప్పుడే ఎప్పుడైనా చూడండి అన్న వేడివేడి పెనం, బాగా కాగిన పెనం మీద మీరు 4-5 చుక్కలు నీళ్ళు వేసారనుకోండి, ఏమైపోతాయి? ఆవిరైపోతాయి. అట్లాగనే నీటి బిందువు అనేది నశిస్తుంది. ఆ నీటినే, ఆ నీరమే ముత్యమట్లు, ఆ నీటి బిందువులే తామరాకు మీద పడితే నలినీ దళము అంటే ఏంటిది? నలినీ దళము, పద్మము యొక్క దళము అంటే తామర ఆకు, ఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశిస్తుంది. ఆ నీరమే శుక్తిలోబడి, ఆ నీటి బిందువే శుక్తి అంటే ముత్యపు చిప్ప, ముత్యపు చిప్పలో పడితే ఎట్లా ఉంటుందంట? చక్కని కాంతిగల ముత్యం అవుతుంది. కావున ఆశ్రయమును అనుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేర్లు వస్తాయి. వారి పౌరుష వృత్తులు పై విధంగా ఉంటాయని భావము. అంటే మనం ఎవరితో కలిస్తే ఎలా ఉంటాము అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు. కాబట్టి మీరు ఉత్తములతో ఉంటే నీకు మంచి పేరు వస్తుంది, మధ్యములతో ఉంటే మధ్యమంగా ఉంటారు, అధములతో ఉంటే ఎట్లా ఉంటారు? ఊరు పేరు లేకుండా పోతారనమాట. కాబట్టి ఈ పద్యం యొక్క భావం చూడండి నాన్న. ఒకే నీరు, నీరు ఒకటే, నీటిలో మార్పు లేదు. వేడెక్కిన లోహం మీద ఉంటే ఎట్లా ఉంది, అలాగే తామరాకు మీద ఉంటే ఎలా ఉంది, ముత్యపు చిప్పలు పడితే ఎలా ఉంది, ఇది ఆలోచించుకొని మనం జీవించాలి. ఇక రెండవ పద్యం.
హర్తకుగాదు గోచరమహర్నిశము సుఖపుష్టి జేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనం బకిలార్ధ కోటికిన్ పూర్తిగా నిచ్చినన్ బెరుగు పోదు యుగాంతపు వేలనైన భూభర్తలు తద్దనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్. విద్య అనే దివ్య ధనము దొంగలకు కనిపించదు. అహర్నిశము, అహర్నిశం అంటే ఎల్లప్పుడూ సుఖపుష్టి చేస్తుంది. ఈ పద్యంలో విద్య యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తున్నారు. విద్య అనే దివ్యధనము దొంగలకు కనిపించదు, ఎల్లప్పుడూ సుఖాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మంచి కీర్తిని కలిగిస్తుంది. అఖిలార్ధ కోటికిన్ పూర్తిగా నిచ్చినన్ పెరుగు అంటే ఏంటి? ఎంతమంది యాచకులకు అంటే ఎంతమంది నీ విద్యను ఎంతమందికి నువ్వు దానం చేసినా కూడా నీ విద్య పెరుగుతుందే తప్ప నీ దగ్గర ఉన్న విద్య అనేది అంతరించదు. యుగాంతపు వేలనైనా ప్రళయ కాలంలో కూడా నశింపదు. కాబట్టి భూభర్తలు అంటే విద్యాధనము గల పండితుల విషయంలో, భూభర్తలు అంటే భూమిని పరిపాలించేటువంటి రాజులు, పండితుల విషయంలో రాజులు గర్వం విడిచిపెట్టడం ఉచితంగా ఉంటుంది అని భావం. నిజంగా మీరు గమనిస్తే ఎవరికి కూడా ఆస్తిని చూసి విలువ రాదు, వారిలోని పాండిత్యాన్ని చూసి సమాజం గౌరవిస్తుంది. దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది విద్య. కాబట్టి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటూనే ఉంటుంది. అలాంటి పాండిత్యం ఉన్న వాళ్ళకి సమాజంలో రాజైనా సరే ఏం చేయాలి? గౌరవించాల్సిందే. ఇక థర్డ్ పద్యం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు కఠోర వాక్యముల్ పలుకడొకానొకప్పుడవి పలికిన గీడునుగాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగండ్ల రాల్పినన్ శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా. ఇది భాస్కర శతకంలోని పద్యం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పలుకు. సజ్జనుడు అంటే మంచివాడు. ఓ భాస్కరా, ఇక్కడ మనకి ఏదైతే మకుటం ఉందో అది భావం రాసేటప్పుడు ముందుగా రాయాలి, అది పద్ధతి. ఇప్పుడు పై రెంటికేమో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న వాటికి మకుటం లేదు, కానీ పద్యంలో భాస్కర అనే మకుటం ఉంది కదా, అందుకని భావం రాసేటప్పుడు ఓ భాస్కర, ఉత్తముడు ఎప్పుడైనా సరే ప్రియమైన హితమైన మాటలే మాట్లాడతాడు. ప్రియ భాషలే పలుకు అంటే సున్నితంగా ప్రియంగా అందరికి నచ్చేటట్టుగానే మాట్లాడతాడు. కఠోర వాక్యములు పలుకడు, కఠోరంగా కఠినంగా ఇంకొకరికి నొచ్చుకునేలాగా ఎప్పుడు కూడా మాట్లాడాడు. ఒకవేళ ఒకప్పుడవి పలికినా, ఒకవేళ కోపంగా మాట్లాడినా అది వాస్తవమే తప్ప హానికరం కాదు. చలువకు వచ్చి మేఘుడొక జాడను అంటే ఏంటిది? చల్లదనానికి వచ్చిన మేఘం ఎక్కడైనా సరే వడగండ్లు రాల్చాడు అనుకుందాం మనం. ఆకాశంలోంచి వర్షం పడిందన్న మనం మేఘాల నుంచి. ఆ వర్షం పడినప్పుడు వడగళ్ళ వర్షం పడుతుంది. ఆ వడగళ్ళైనా సరే కరిగి నీరుగా మారి మన భూమిపై ఉన్న వాటన్నింటికి చల్లదనాన్ని నీటిని ఇస్తుంది కదా. వడగళ్ళ వాన కురిసినా కూడా అది చల్లని నీటినే మనకు అందిస్తుంది. అంతదాకా ఎందుకు? ఇంట్లో కోపంతో అమ్మో నాన్నో తిట్టారు కదా అంటే మీ మీద కోపమా? మీ మంచి కోసమే. నువ్వు చదవట్లేదు, నీకు మార్కులు రావట్లేదు, నువ్వు బయట బలాదురుగా తిరుగుతున్నావు, ఇవన్నీ అంటున్నారంటే ఉద్దేశం ఏంటి? ఆ కఠినమైన మాటల వల్ల మీరు మంచి మార్గంలో పయనిస్తారనే ఆశ.
అంటే చాలాసార్లు సజ్జనుడు ప్రియంగానే మాట్లాడతాడు. ఒకవేళ కోపంగా మాట్లాడినా అది అవతలి వారికి మేలు చేయడం కోసమే అని ఈ పద్యం యొక్క భావం. ఇక లాస్ట్ చంపకమాల పద్యం, ఇది కూడా భాస్కర శతకంలోదే. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని, యాతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరి సఖ్యము జూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా. మళ్ళీ భావం రాసేటప్పుడు ఈ మకుటాన్ని ముందుగా రాయాలి. ఓ భాస్కరా, బలయుతుడైన వేళ, మానవుడు మనిషి తాను బలంగా ఉన్నప్పుడు, ఎవరైనా సరే ఇక్కడ బలంగా అంటే ధనం వల్ల కావచ్చు, శక్తి వల్ల కావచ్చు, అధికారం వల్ల కావచ్చు, మానవుడు తను బలంగా ఉన్నప్పుడు బంధువులందరూ తోడ్పడతారు. అతడికి బలం లేదు, బాగా అపనిందలు పాలయ్యాడు, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు అనుకోండి, అలాంటి సమయంలో ఆ బంధువులే శత్రువులు అవుతారట. ఇక్కడ మనం ఫస్టే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, ఈ భాస్కర శతకం రాసేటువంటి మారద వెంకయ్య ప్రతిదానికి కూడా దృష్టాంత శతకం అనొచ్చు అనుకున్నాం. అంటే రెండు లైన్లేమో, రెండు పాదాలేమో ఒక విషయం చెప్పి ఇంకో రెండు పాదాల్లో దానికి ఉదాహరణలు చెప్తాడనమాట. ఏ విధంగా అంటే, అగ్నిదేవుడు బలం కలవాడై అరణ్యాన్ని కాల్చివేసే సమయంలో మొత్తం అడవంతా గాలిపోతుంది. అప్పుడు పెద్ద గాలి అంటే వాయుదేవుడని ఆ అగ్నికి తోడయ్యాడనుకో, మొత్తం అడవంతా నిమిషంలో కాలిపోతుంది. అగ్నికి వాయువు తోడయ్యారు అంటారు. అంటే అగ్నికి గాలి తోడైతే ఇంకా మొత్తం ఆ కార్చిచ్చు ఇంకా పెరిగి 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 మొత్తం నిమిషంలో భస్మమైపోతుంది. అదే సేమ్ అదే అగ్నిదేవుడు చిన్న దీపం రూపంలో, తులసి దగ్గర దీపం అనుకోండి, చిన్న దీపం రూపంలో ఉన్నప్పుడు ఆ వాయుదేవుడే ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది కదా అని భావం. అంటే బలంగా ఉన్నప్పుడు వాయుదేవుడు అగ్నికి మిత్రుడయ్యాడు, అదే అగ్ని చిన్నగా ఉన్నప్పుడు అదే వాయువు శత్రువైపోయాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. ఇక పాఠం యొక్క సారాంశం చూద్దాం. మొదటి వ్యాసరూప సమాధానం, ఏనుగు లక్ష్మణ కవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి. ఎప్పుడైనా వ్యాసరూప సమాధానం రాసేటప్పుడు తప్పకుండా ఏనుగు లక్ష్మణ కవి గురించి, ఆయన రాసినటువంటి ఈ పాఠానికి సంబంధించినటువంటి ఒక 2 లైన్లైనా రాయాలి. ఏనుగు లక్ష్మణ కవి సంస్కృతంలో భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నాలు పేరుతో అనువదించాడు. దీనిలోని కొన్ని నీతి పద్యాల శతక సుధ అనే భాగం నుండి ఏనుగు లక్ష్మణ కవి అందించిన నీతులను ఈ విధంగా మనం వివరించవచ్చు. అంటే శతక సుధ అనే పాఠం నుంచి తీసుకున్నాం కదా, ఆయన మొత్తంగా 4 పద్యాలు ఉన్నాయి నాన్న. దీంట్లో 2 కంఠస్థ పద్యాలే. ఇంతకుముందు చెప్పుకున్న 2 భావాలు చదివితే మీకు ఆ 2 పద్యాలు వచ్చేస్తాయి. ఇక మొదట పద్యం నీరము తప్తలోహము అనే పద్యం ఉంది కదా, ఆ పద్యం యొక్క భావం రాయండి. ఎట్లాగా అంటే, మొదట పౌరుష వృత్తుల గురించి వివరిస్తూ, కాల్చిన ఇనుముపై పడిన నీటి బిందువు ఊరు పేరు లేకుండా నశిస్తుంది, అదే తామరాకు మీద పడితే ఎలా ఉంటుంది, ముచ్చపు చిప్పలో పడితే ఎలా ఉంటుంది, ఆ భావం రాసి, అందుకనే ఉత్తమ పురుషుణ్ణి ఆశ్రయిస్తే ఉత్తమ ఫలితం, మధ్యముణ్ణి ఆశ్రయిస్తే మధ్యమ ఫలితం, అధముణ్ణి ఆశ్రయిస్తే సర్వనాశనం అవుతుందని ఏనుగు లక్ష్మణ కవి చెప్పాడు. అంటే మనం ఎవరితో ఎక్కువసేపు గడపాలి అంటే సజ్జనుల చేత, అన్ని రకాలుగా మంచివారితో మనం గడిపితే మనం కూడా ఉత్తములం అవుతాము అని భావం. ఇక ఓర్పు సహనాల గురించి కూడా వివరిస్తూ, ఓర్పు అనేది కవచం వంటిది, కోపం శత్రువు వంటిది, దాయాది అగ్ని వంటివాడు, స్నేహితుడు ఔషధం వంటివాడు, దుర్జనులు భయంకరమైన సర్పముల వంటి వాళ్ళు, చెడ్డవాళ్ళు అనేవాళ్ళు పాములతో సమానం, మంచి విద్య అనేది ధనం వంటిది, ఉచితమైన సిగ్గు అలంకారం వంటిది, ఉదాత్త కవిత్వము
అంటే ఇవన్నీ ఏంటి అంటే మనకు ఈ పద్యాల యొక్క భావము. ఈ క్షమ కవచంబు, క్రోధమది శత్రువు అనే రెండో పద్యం ఉంది కదా, ఆ రెండో పద్యం భావం కూడా ఏంటి అంటే మనం ఎప్పుడైనా కూడా ఇతరులను క్షమిస్తూ వెళ్ళడం వల్ల మన మనసులో ఉండేటువంటి కోపం, అసూయ, ద్వేషం అనేటివి తొలగిపోతాయి. అందుకనే ఎవరినైనా సరే క్షమించడం అంత మంచి గుణం ఇంకొకటి లేదు నాన్న. క్రోధం ఎట్లాంటిది? శత్రువు లాంటిది. ఎవరి మీదైనా సరే మన కోపం వచ్చిందనుకోండి, మన మనసులో అదే భావం ఉంటుంది. మనసంతా వాళ్ళే తిరుగుతారు. ఓ రామకృష్ణ అనుకున్న పుణ్యం లభిస్తుందేమో, కానీ ఈ కోపం వల్ల ఎదుటి వాళ్ళని గుర్తు చేసుకుంటే మనకు అన్ని రకాలుగా చెడే జరుగుతుంది. అందుకని కోపం ఉండకూడదు అంటున్నాడు. ఇంకోటి ఏంటి, మిత్రుడు అనుక్షణం మనకి ఒక మంచి మిత్రుడు నాన్న. మీకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు మీ చిన్నప్పటి స్నేహితుడితో మాట్లాడండి. వాడితో మాట్లాడితే మనసుకి హాయిగా ఉంటుంది. ఒక మెడిసిన్ లాంటి వాడు స్నేహితుడు. దుర్జనులు, చెడ్డవాడు, వాడు ఎంత నవ్వుతూ మాట్లాడినా భయంకరమైన సర్పం వంటి వాడు, ఎప్పుడు కాటేస్తాడో తెలీదు. మంచి విద్య అనేది మనకు ధనం వంటిది. నీ చేతిలో విద్య ఉంటే నువ్వెక్కడికి వెళ్ళైనా బ్రతకొచ్చు. అలాగే ఇవన్నీ చెబుతూ విద్య యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పుకున్నాం కదా మనం. హర్తకు కాదు గోచర మహర్నిశము. అంటే విద్యని దొంగలు దొంగిలింపలేరు. రాత్రి పగలు ఎప్పుడైనా సరే విద్య అనేది మనకు ఆనందాన్ని ఇస్తుంది, కీర్తినిస్తుంది. ఎంతమందికి దానం చేసినా వృద్ధి పొందుతుంది తప్ప తరిగిపోదు. ఈవెన్ ప్రళయ కాలంలో కూడా మనకి నశింపదు. తుఫాన్ వచ్చింది, ఇల్లు కొట్టుకుపోవచ్చు, మనకున్న ఆస్తులు పోవచ్చు, అన్నీ పోవచ్చు, కానీ విద్య మాత్రం మనతో పాటుగానే ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే కూడా విద్యాధనం గొప్పది. అంత గొప్ప రాజులైనా సరే పండితులను గౌరవిస్తారు. ఎందుకు? వాళ్ళు విద్యావంతులు కాబట్టి, పాండిత్యం ఉంది కాబట్టి. ఇక చివరిది ఏంటిదంటే కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి. పరాక్రమవంతులకు నిజమైన భూషణాలు ఏంటో చెప్తున్నాడు. మనకు చేతులు ఉన్నాయి, అందంగా ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా, మృదువుగా ఉన్నాయా, ఇది కాదట నిజమైన అందం. ఎల్లప్పుడూ ఇతరులకు దానం చేయడమే మన చేతులకు అందం. మన ముఖంలో ఒక నిజంగా కూడా మంచివాడి ముఖం ఎప్పుడూ ఒక మంచి దివ్యమైన శోభ ఉంటుంది నాన్న, వాళ్ళ మంచితనం వల్ల. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళ ముఖంలో ఒక అద్భుతమైనటువంటి మెరుపు ఉంటుంది. అంటే సత్యవాక్కు. మన ముఖానికి నిజమైన ఆభరణం సత్యం. శిరస్సున గురువుగారి పాదములకు నమస్కారం అంటే ఏంటి? గురువుగారి పాదాలకు నమస్కారం చేయడం నిజమైన ఆభరణం. భుజ ద్వంద్వమునందు అడ్డులేని వీరత్వం. రెండు భుజాల్లో కూడా గొప్ప వీరత్వం. ఇక్కడ వీరత్వం అంటే రౌడీయిజం అని కాదు. ఇక్కడ మీ వీరత్వాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు బయట పెట్టాలి. అదే గొప్ప అందం. శ్రేష్టమైన హృదయమందు నిర్మలమైన నడవడిక. మన నడవడిక, మన ప్రవర్తన అనేది అదే గొప్ప అందాన్ని ఇస్తుందంట. ఇక చెవులకు ఏంటి పెద్ద పెద్ద మకర కుండలాలు పెట్టుకున్నావా అనేది కాదంట. చక్కటి విద్య. ధనము లేనప్పుడు కూడా పరాక్రమవంతులకు మిక్కిలి అందమైన ఆభరణంల వంటివి అని ఈ విధంగా ఏనుగు లక్ష్మణ కవి తను చెప్పినటువంటి, అంటే మన పాఠంలో ఉన్న 4 పద్యాల యొక్క భావం. మొదటి పద్యం ఏంటి? నీరు. ఆ నీరు ఎవరితో ఉంటే ఎలా మారుతుందో తెలుసుకున్నాం. క్షమ, క్రోధం, వీటి గురించి రెండో పద్యంలో. ఎప్పుడు కూడా విద్య అనేది దొంగకు కనిపించదు, దొంగిలింపబడదు, ఎంత దానం చేసినా పెరుగుతూ ఉంటుంది, మూడో పద్యం. ఇక మనకు నిజమైన అందం ఏంటి? మన చేతులకు దానం చేయడం, మన ముఖంలో నిజాయితీగా సత్యం మాత్రం మాట్లాడడం, గురువులకు నమస్కరించడం, ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు మన వీరత్వాన్ని చూపించడం, ఇవన్నీ కూడా నిజమైన ఆభరణాలు అని ఏనుగు లక్ష్మణ కవి చెప్పారు. ఇక రెండవ వ్యాసరూప ప్రశ్న, పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తి తత్వాన్ని తెలపండి. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకిప్పుడు పైన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఉంది, అలాగే చివరన భాస్కర శతకంలోని పద్యం కూడా రావచ్చు, కానీ లాంగ్ ఆన్సర్ ఇది. ఒకసారి గట్టిగా చదువుకోండి. పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తి తత్వాన్ని తెలపండి. అసలు ఎంత బాగుంటాయో నృసింహ శతక పద్యాలు. గార్ధభంబునకేల కస్తూరి తిలకంబు, మర్కటంబునకేల మలయజంబు, శార్దూలమునకేల శర్కర
శర్కరాపూపంబు సూకరంబునకేల చూతఫలము. చూతఫలము అంటే మామిడి పండు. ఇలా శేషప్ప కవి రాసిన పద్యాలు కూడా ఉన్నాయి మనకు. ఎన్నున్నాయి ఆయన రాసినవి? అన్ని సీస పద్యాలు. 4 సీస పద్యాలు ఇచ్చారు. కాకపోతే ఇవేంటంటే పద్యం రాయమని మనకి ఎగ్జామ్లో రాదు కాబట్టి ఈ లాంగ్ ఆన్సర్ చదువుకోండి. ధర్మపురి శేషప్ప నృసింహ శతకం రాశాడు. ఆయన నృసింహస్వామికి భక్తుడు. సుందరమైన సుమధురమైన ప్రబోధాత్మకమైన భక్తి శతకం. దీనిలోని పద్యాలు శతకసుధ పాఠ్యాంశంలో భక్తి తత్వాన్ని ఈ విధంగా వివరిస్తున్నాయి అని. ఎప్పుడైనా సరే వ్యాసరూప సమాధానానికి ముందుగా ఈ 2-3 వాక్యాలు తప్పకుండా కవి గురించి, ఆయన రచన గురించి, ఈ పాఠం దేంట్లోంచి తీసుకోబడిందో రాయాలి. కొన్ని లోకంలో ఏది శాశ్వతం కాదని, నరసింహస్వామిని సేవించే వారికి గొప్ప సుఖం కలుగుతుందని కవి చెప్పాడు. ఈ లోకంలో శరీరం ఎక్కువ కాలం ఉండదు, ధనం కూడా ఉండదు. చనిపోయేటప్పుడు భార్య బిడ్డలు ఎవరు కూడా మన వెంట రారు. సేవకులైనా సరే మన మరణాన్ని ఆపేస్తారా? యమభటులు వస్తే వాళ్ళని ఏమైనా తప్పించగలరా? బంధువులు కూడా మనల్ని రక్షించలేరు. బల పరాక్రమాలు పనికిరావు. ఎంత ఐశ్వర్యమున్నా మానవులు చనిపోయేటప్పుడు గోచి మాత్రమైనా వెంట తీసుకొని వెళ్ళలేరు. నేనున్నా ఈ మొత్తం 7 వారాల నగలు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళగలనా? లేదు. ఎలా వచ్చామో అలాగే వెళ్తాము. అంతేకాకుండా తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధువులు, బావమరుదులు, అన్నలు, మేనమామ వంటి వారు, ఈ బంధువులు ఎక్కువగా ఉన్నా కూడా తాను మరణించి వెళ్ళేటప్పుడు వారు తమ వెనుక తరలిరారు. యమదూతలు ప్రాణాలను తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా మనపై ప్రేమతో వారితో పోరాడి వారి చావును మాన్పించలేరు. ఉన్న బంధువులందరూ ఏడవడం మాత్రమే కానీ కొంచెమైనా ఆయువునిస్తారా ఎవ్వరన్నా? ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఎంత ఆత్మీయులైనా సరే, నేను ఇంకొన్ని బతుకుతానరా, ప్లీజ్ రా, నీ 5 సంవత్సరాల ఆయుష్ నాకు ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వరు. కావున బంధువుల మీద భ్రాంతిని వదిలి నరసింహస్వామిని ఎల్లప్పుడూ నమ్ముకొని సేవించడమే సార్థకమని ఈ కవి తన భక్తి తత్వాన్ని చక్కగా తెలియజేశారు. ఇక్కడ మనకి 4 పద్యాలు ఉన్నాయి నాన్న, చాలా. ధరణిలో 1000 ఏండ్లు తనువు నిల్వగబోదు, ధనమెన్నటికి శాశ్వతంబు కాదు. ధారసుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని తప్పింపలేరు. ఎంత మంచి పద్యాలంటే ఈవెన్ ఈ శతకానికి ఒక మకుటం కూడా ఉంది చూడండి నాన్న. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇవి ఏంటి అంటే ఎంతసేపు మనది మనకు అంటూ స్వార్థంగా ఆలోచిస్తాము. నా కొడుకు బాగుండాలి, నాకు 2 ఇండ్లు కావాలి, నా మనవడికి ఇది కావాలి అంటూ స్వార్థంతో ఆలోచిస్తాం. కానీ ఇవేవి కూడా మనకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా మన మరణాన్ని ఆపలేరు. కాబట్టి ఎవరిని నమ్ముకోమంటున్నాడు? నరసింహస్వామిని నమ్ముకోండి అంటున్నారు. భుజబలంతో పెద్ద పులులను చంపొచ్చు, పాము తలను చేత్తో పట్టుకోవచ్చు, బ్రహ్మరాక్షసులను పారద్రోలవచ్చు, మానవుల రోగాలు మాన్పవచ్చు, నాలుక ఇష్టం కాని చేదును కూడా మృంగుతుందేమో, పదను కత్తితో అదమవచ్చు, ముండ్ల కంపలో కూడా మనం ప్రవేశించవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు మూయించవచ్చు. కానీ దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని సజ్జనులుగా ఎంతటి నేర్పరి అయినా చేయలేడు అని కవి చెప్పాడు. చాలాసార్లు అనుకుంటాం మనం ఒక మనిషిని మార్చొచ్చేమో అని. కొందరు మధ్యములను మార్చొచ్చు నాన్న, కానీ అధములని, దుర్మార్గులని ఏం చేసినా కూడా మార్చలేము. గాడిదకు కస్తూరి బొట్టు వలె, కోతికి గంధము వలె, పులికి చక్కెరతో చేసిన పిండి వంట అనవసరం. పందికి మామిడి పండు ఏమన్నా ఇస్తే తింటుందా? పిల్లికి ఏమన్నా మల్లెపూల చెండు, గుడ్ల గుబకు కుండలాలు అనవసరం. అలాగే దున్నపోతుకు మంచి వస్త్రాలు, కొంగలకు పంజరము కూడా వ్యర్థము. అలాగే ద్రోహ చింతన చేసే దుర్జనులకు మధురమైన నరసింహుని నామమంత్రము అనవసరము అని ధర్మపురి శేషప్ప తన శతకంలో
భక్తి తత్వాన్ని ప్రకటించాడు. ఇది కూడా నేను మీకు ఆన్సర్ పెట్టేస్తున్నాను, చూసుకోండి. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్, ఎందుకంటే మీకే టైం చాలా ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. సజ్జనుడి మాట తీరుని తెలపండి. మేఘం చల్లబడి కురియడానికి వస్తుంది కదా నాన్న, అది వడగండ్లను రాల్చినా కూడా చల్లటి నీరుగానే మారుతుంది. కాబట్టి చెడ్డవాడు ఎప్పుడైనా పరుషంగా మాట్లాడినా అది ఇతరులకు మేలు చేయడం కొరకే. అధమ, మధ్యమ, ఉత్తములను కొలిచే వారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు. ఫస్ట్ పద్యం భావం రాస్తే సరిపోతుంది. ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలపండి. మనం ఫస్ట్ కవి పరిచయం చెప్పుకున్నాం కదా, అది రాసేయండి. బలిష్ఠునికే బంధు సహాయం అందుతుందని ఎలా చెప్పగలమంటే, అగ్ని అడవిని కాల్చేటప్పుడు వాయుదేవుడు తోడైతాడు, మొత్తం అగ్ని కాలుతుంది. అదే అగ్ని సూక్ష్మ రూపంలో చిన్న దీపంగా ఉన్నప్పుడు అదే వాయుదేవుడు ఆ దీపాన్ని ఆర్పేస్తాడు. బంధువులు కూడా అంతే. ఇక నెక్స్ట్ సందర్భ సహిత వ్యాఖ్యలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ గర్వము మానుటొప్పగన్, ఇది ఎలా రాయాలో నేను మీకు ఇక్కడ ఇచ్చాను 4. ఈ నోట్స్ చూసుకున్నాను. ముందుగా పరిచయం రాయాలి తప్పకుండా. ఈ వాక్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి నుంచి గ్రహింపబడిన శతక సుధ అనే పాఠ్యభాగంలోనిది. మరి ఏ సందర్భంలోది? విద్య యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్న సందర్భంలో ఉంది ఈ వాక్యం. ఇక మరి వివరణ అంటే ఏం రాస్తారు అప్పుడు? అదే పద్యం యొక్క భావం. విద్య అనే దివ్య ధనాన్ని దొంగలు దొంగిలింపలేరు, రాత్రి పగలు సుఖాలను కలిగిస్తుంది. ఆ పద్యం ఉంది కదా, దాని యొక్క భావం ఈ వివరణ దగ్గర రాయండి. నిన్ను భజన చేసేడి వారికి పరమ సుఖము, ఇది శేషప్ప కవి. భక్తి గురించి, భగవంతుని గురించిందంటే మీకు ఇంకా నో డౌట్ అది శేషప్ప కవి రాసిందే. దాని పరిచయం రాయండి, సందర్భం రాయండి, వివరణ రాయండి. అలాగే సజ్జనుల చేయలేడంత చతురుడైనా, ఇది కూడా ధర్మపురి శేషప్ప కవి పద్యంలో ఉంది. ఎంత అంటే దీని వివరణ ఏంటి? సజ్జనులను అంటే మంచి వాళ్ళని చేయలేం మనం, దుష్టులకు ఎంత జ్ఞానబోధ చేసినా కూడా వారిని సజ్జనులుగా మార్చలేము అని. వెలికుండ తా దొలుకుచునుండు, ఈ వాక్యం మారద వెంకయ్య రచించిన భాస్కర శతకంలో నుంచి తీసుకోబడింది. దీని భావం ఏంటి అనంటే, ఇక్కడ నిండుకుండ తొణకదు అని చెప్పాడు కదా, అలాగనే వెలికుండ తా దొలుకుచునుండు అంటే ఏంటిది? నిండుగా మంచివాడు, సద్గుణాలతో ఉన్న మనిషి ఏమాత్రం చెడ్డగా మాట్లాడు. నీళ్లు నిండుగా లేని వెలితిగా ఉన్న కుండలో నీరు తొణుకుతుంది పైకి కిందికి. అలాగే మంచి గుణం ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఏది లేనివాడే అల్లకల్లోలం చేస్తూ అందరినీ బాధ పెడుతూ ఉంటాడనేది దీని యొక్క భావం. ఇక ఏకపద వాక్య సమాధానాలు కూడా నేను ఇక్కడ ఇచ్చాను మీకు, అవి చదువుకోండి. ఓకేనా? నేను మీకు ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తున్నాను, చూసుకోండి. నేను ఎంత ఫాస్ట్గా చెప్పినా 30 minutes అనేటివి నడుస్తూనే ఉంది. ఈ ఏకపద లేదా ఏకవాక్య సమాధానాలు చూడండి అన్న. మనిషికి శత్రువు ఎవరు? మనిషికి క్రోధము అంటే కోపం. దివ్యమైన ధనం ఏది? విద్య. దుర్జనులు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? ద్రోహ చింతనతో కూడిన ఆలోచనలు చేస్తారు. ఇవన్నీ మీరు చూసుకోండి. నృసింహ శతకకర్త ఎవరు? ధర్మపురి శేషప్ప కవి. ఎవరి భజన చేసేవారు పరమ సుఖాన్ని పొందుతారు? ధర్మపురి నృసింహస్వామిని భజన చేసేవారు. భాస్కర శతకకర్త ఎవరు? మారద వెంకయ్య. సజ్జనుడి పలుకులు ఎలాంటివి? ప్రియ భాషలు పలుకుతాడు, కఠోర వాక్యములు ఎప్పుడూ పలకడు. చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏంటి అంటే, ఎంత తెలివైన వాడైనా దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని సజ్జనులుగా మార్చలేరు. సరేనా? ఇది చివరగా మీకు సందులు సమాసాలు కూడా ఉన్నాయి. సరే, చరణ ప్లస్ అభివాదన. చరణలోని అకారానికి అభివాదనలోని ఆ అనేది యాడ్ అయింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. అఖిల ప్లస్ అర్ధి సవర్ణ దీర్ఘ సంధి. నిష్ఠుర ప్లస్ ఉక్తి. ఇవన్నీ నేను మీకు ఇక్కడ ఆన్సర్స్ పెట్టేస్తాను, మీకే చాలాసేపు అవుతుంది కాబట్టి. సరేనా? ఇక్కడ భాగ్యంబు ప్లస్ ఎంత? భాగ్యంబు అన్నప్పుడు ఉకారం వచ్చింది కదా, ఏ అనేది అచ్చు కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము, అందుకని ఇది ఉత్వ సంధి. భ్రమలు ప్లస్ అన్ని, భ్రమలన్నీ. ముత్యము ప్లస్ అట్లు. సూకరంబునకు ప్లస్ ఏలా, అది ప్లస్ ఎట్లు. ఇవన్నిటికీ నేను ఇక్కడ ఆన్సర్స్ పెట్టేసిన. ఎప్పుడైనా
మీకు వ్యాకరణం కూడా పెడతాను కాబట్టి దీని గురించి డీప్గా వెళ్ళట్లేదు. ఓకేనా? బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరమైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.